హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఇవాల్టి మన వీడియోలో హెల్దీ ఓట్స్ ఆమ్లెట్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ విధంగా హెల్దీ ఆమ్లెట్ను చేసి ఇచ్చారంటే ఇంట్లో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు. హెల్దీ ఓట్స్ ఆమ్లెట్ను ఎలా ప్రిపేర్ చేయాలంటే ఒక బౌలు ఓట్స్ని తీసుకుని దాన్ని మిక్సీ పట్టి ఈ విధంగా మెత్తని పౌడర్లా చేసి ఒక బౌల్లోకి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. తీసుకొని అందులోకి సరిపడినన్ని పాలను కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలిపి పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత ఒక 4 ఎగ్స్ను తీసుకొని దాన్ని వేరొక బౌల్లోకి పగలగొట్టి పెట్టుకోవాలి. అన్ని ఎగ్స్ను ఈ విధంగా ఎగ్స్ అన్నిటిని పగలగొట్టి పెట్టుకున్న తర్వాత ఇందులోకి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ను వేసి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఎగ్ మిశ్రమాన్ని కలిపి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు ఈ విధంగా తరిగి పెట్టుకోవాలండి. అలాగే కొత్తిమీర, తర్వాత క్యారెట్ను తురిమి పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ ఒక 10 నిమిషాల తర్వాత ఓట్స్ని నానబెట్టుకోవాలి కదా. అది ఓట్స్ అనేది నానిపోతే గట్టిగా అవుతుంది కదండి ఓట్స్ పౌడరు. కాబట్టి మరి కాస్త పాలను యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పాలకు బదులుగా వాటర్నైనా యాడ్ చేయొచ్చండి. ఇక్కడ ఇందులోకి నేను బేకింగ్ సోడాను యాడ్ చేయట్లేదండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇందులో కూడా సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలుపుకొని మనము కలిపెట్టుకున్నాం కదా ఎగ్ మిశ్రమాన్ని, దాన్ని ఇందులోకి వేసుకోవాలండి. వేసుకొని ఈ ఓట్స్ మిశ్రమంలోకి ఎగ్ మిశ్రమం అంతా కూడా బాగా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో, ఆనియన్ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి, క్యారెట్ తురుము అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇవన్నిటిని కూడా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలండి. వీటన్నిటిని కూడా ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమము మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇక్కడ నేను చూపించే విధంగా ఉండాలండి. ఇదంతా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా ఓట్స్ మిశ్రమాన్ని కలిపెట్టుకుని పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక పెన్నాన్ని కానీ ప్యాన్ను కానీ పెట్టుకుని హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనము కలిపెట్టుకున్న ఓట్స్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ఈ విధంగా గరిటెతో కొద్ది కొద్దిగా వేస్తూ ఈ విధంగా స్ప్రెడ్ చేయాలండి. మీరు కావాలంటే పలుచగా లేదంటే మందంగానైనా వేసుకోవచ్చు. వేసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుంటే లోపలి వరకు బాగా కుక్ అవుతుందండి. ఒక 2 నిమిషాల తర్వాత దీన్ని రెండో వైపు కూడా వేయాలి. తిప్పివేసి మరో 2 నిమిషాల తర్వాత ఈ విధంగా రెండు వైపులా కూడా దోరగా వేయించుకోవాలండి. ఈ విధంగా ఓట్స్ ఆమ్లెట్ను రెండు వైపులా దోరగా వేయించి తీసేసుకుంటే హెల్దీ ఓట్స్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా హెల్దీ ఓట్స్ ఆమ్లెట్ను చేసి ఇంట్లో వాళ్ళకు పెట్టారంటే అసలు దీన్ని ఉత్త ఆమ్లెటే తింటారండి కెచప్తో. లేదంటే దీన్ని రోటీ కానీ చపాతీ కానీ రైస్లో కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది. హెల్దీ ఓట్స్ ఆమ్లెట్ను ఈ విధంగా చేసి ఇంట్లో వాళ్ళకు పెట్టండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారండి. మీకు కూడా ఈ హెల్దీ ఓట్స్ ఆమ్లెట్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.